కామన్‌గా ఈ మధ్య కాలంలో జరుగుతుందేంటంటే, ఈ ఛాతీ నొప్పి లేకపోతే ఈ మంట అనేది ఒస్తది గదా! అది గ్యాస్ మంట అని కొందరు అనుకుంటున్నారు. అది గుండె నొప్పా? లేకపోతే గ్యాస్ నొప్పా అనేది ఎలా తెలుసుకోవాలి? ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. హ్మ్. ఒక 40 ఇయర్స్ ఏజ్డ్ మేల్ పర్సన్ వచ్చాడనుకోండి. అవును. అతను ఫస్ట్ టైము మంట వచ్చిందని వచ్చాడనుకోండి. హ్మ్. యూ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సే ఆన్ ఫేస్. అవును. ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత తెలుసుకోవాలి. తర్వాత అలాంటి వ్యక్తికి నొప్పి వచ్చినటువంటి పరిస్థితుల్లో కొన్ని బ్లడ్ టెస్టులు ఉంటాయి. ఇది 4 అవర్స్ తర్వాత కనుక నొప్పి వచ్చిన 4 అవర్స్ తర్వాత వచ్చేస్తే ట్రోపోనిన్ ఐ అండ్ ట్రోపోనిన్ టీ అని 2 ఉంటాయి ఎంజైమ్స్. అది గుండె హార్ట్ మజిల్ నుంచి రిలీజ్ అవుతాయి అవి. ఆ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చిందంటే హార్ట్ అటాక్ ఉన్నట్లు లెక్క. ఓకే. ఒకవేళ 4 అవర్స్ కన్నా ముందు వచ్చేస్తే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేదని చెప్పేసి డాక్టర్ డిసైడ్ చేస్తాడు. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే అతను ఈసీజీలో మార్పు లేకపోయినా ఎకోకార్డియోలో మార్పు లేకపోయినా కూడా అతను అడ్మిట్ చేయాల్సి వస్తుంది. 24 అవర్స్ అబ్జర్వేషన్ పెట్టుకోవాలి. ఓకే. తర్వాత కొన్ని సమయాలలో యంగ్ పీపుల్ వస్తారు. సే అబౌట్ 20 ఇయర్స్ 15 ఇయర్స్ బాగా మండుతుంది అని చెప్పేసి అవును. నువ్వేం తిన్నావనేది మనం అడగాలి. మన నాలుగుకి స్పైసీ ఫుడ్స్ కదా మనకు కావాల్సింది. నాకు హైదరాబాద్ వచ్చేసిన సమస్య ఏంటంటే నేను ఐ డోంట్ టాలరేట్ ఎనీ ఆఫ్ దీస్ ఫుడ్స్. కాబట్టి ఏం తిన్నావు నిన్న కానీ మొన్న కానీ ఏమన్నా ఈ స్టార్ హోటల్స్ పోయి తిన్నావా, లేకుంటే స్పైసీ ఫుడ్స్ తిన్నావా, లేదంటే పచ్చళ్ళు తింటాం కూడా ఎక్కువ సౌత్ ఇండియాలో. అవును. చాలా ఎక్కువ పచ్చళ్ళు లేనిది, ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళకి పచ్చడి లేనిది, తెలుగు రాష్ట్రాల్లో పచ్చడి లేకుండా భోజనం కంప్లీట్ అవ్వదు. ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా భోజనం అవును. ఆ పచ్చళ్ళు తిన్నావా. కొంతమంది అయితే స్కూల్ చిల్డ్రన్, స్కూల్ వాళ్ళు 10th క్లాస్ 8th క్లాస్ ఈ పిల్లలు పచ్చళ్ళు బాగా తింటామంటే పచ్చళ్ళు తప్ప ఇంకేం తినమంటారు. అవును. సో ఈ హ్యాబిట్స్ ఉన్నాయి, ఫుడ్ హ్యాబిట్స్లో ప్రాబ్లం ఉంది. కాబట్టి బర్నింగ్ ఇక్కడికి వస్తే ఫస్ట్ ఏజ్ గ్రూప్, రిస్క్ ఫ్యాక్టర్స్, దెన్ టెస్ట్ చేసిన తర్వాత ఇది చేసుకోవచ్చు. తర్వాత రిపీటెడ్గా మనకి ఏమి ఎవిడెన్స్ లేకుండా కూడా మంట వస్తుంది అనుకోండి, ఒకసారి ఎండోస్కోపీ చేయించుకోవాలి. కడుపులో ఒక ట్యూబ్ వేసుకొని పరీక్ష చేసుకోవాలి ఏముందనేది. అవర్ మైండ్ ఈజ్ ద స్టమక్ ఈజ్ ద మిర్రర్ ఆఫ్ మైండ్. జనరల్గా స్టమక్‌లోకి ఏం వెళ్తే లేదు, మన మైండ్ ఏం ఆలోచిస్తో అది మొత్తం కూడా ఇక్కడే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ అలా ఎలా? అంటే టెన్షన్ ఎక్కువ పడ్డది అనుకోండి, యాసిడ్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి, హైడ్రోక్లోరిక్ యాసిడ్. అవునా? తర్వాత ఎడ్రినాలిన్, నారెడ్రినాలిన్ ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. వీటి వల్ల ఎక్కువగా ఇబ్బందులు అవుతాయి. కాబట్టి అందుకనే చెప్తాం స్టమక్ ఈజ్ ద మిర్రర్ ఆఫ్ మైండ్ అని. సో ఇది ఒక కారణం ఉంటుంది. కానీ ఈ రెండింటి మధ్యన మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో, రెండు మధ్యన తేడా ఎట్లా తెలుస్తుందంటే, 1 ఏజ్ గ్రూప్, 2 రిస్క్ ఫ్యాక్టర్స్, 3 యువర్ ఇన్వెస్టిగేషన్స్. ఇవి కనుక నార్మల్ ఉంటే, ఒకవేళ 30 ఇయర్స్ 25 ఇయర్స్ వాళ్ళు వచ్చేసిన తర్వాత ఇట్లనే ఉందనుకోండి, ఒక టీఎంటీ చేస్తే మనకి ట్రెడ్మిల్ టెస్టింగ్ అంటాం. టీఎంటీ చేస్తే మనకి విషయం తేలిపోతుంది. 100% డేంజరస్ డిసీజ్ని ఎక్స్క్లూడ్ చేస్తుంది, 80% మీకు జబ్బు లేదని చెప్తుంది. ఓకే. అంటే మీరు బాగానే చెప్తున్నారు, ఈ టెస్ట్ చేయించుకోండి, ఆ టెస్ట్ చేయించుకోండి అని. కానీ టెస్ట్లు అందరికీ అందుబాటులో ఉండవు కదా, చాలా రేట్స్ ఉంటుంది. అది మేజర్ ప్రాబ్లం కదా, ఇండియాలో ఉన్నటువంటి ప్రాబ్లం అది కదా. అందరికీ అవకాశం ఉండదు, అవకాశం ఉన్నా కూడా చేయించుకోరు. కానీ ఈ మధ్యన ముఖ్యంగా టీచింగ్ కమ్యూనిటీస్లో కాన్షియస్నెస్ పెరిగింది. టీచర్స్, లెక్చరర్స్ వీళ్ళు కొంత పిసినారు వాళ్ళు కదా వీళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్ట్రా ఇన్కమ్ ఉండదు, కాబట్టి దాంట్లోనే బ్రతకాలి. మరి కాబట్టి వాళ్ళు ఏంటంటే వాకింగ్ చేయడం మొదలుపెట్టారు. ఈ మధ్యన మీరు టౌన్స్లలో ఎక్కడ చూసినా కూడా ఆ గ్రౌండ్స్ ఏ ఉంటాయి, ప్లే గ్రౌండ్స్ ఏ ఉంటాయి. పొద్దున్న లేస్తే 5ంటికి లేసేసి వెళ్ళిపోయి వాక్ చేసుకుని వచ్చేస్తుంటారు. అది కొంత కాన్షియస్నెస్ పెరిగింది, కానీ మిగతా జనరల్ పాపులేషన్లో పెరగలేదు. అవును. అది